ఈ వీడియో ఎవరైతే పశువుల్ని బయటకు మేతకు తీసుకెళ్తారో వాళ్ళ కోసం చేసిన వీడియో అన్నమాట. జనరల్లీ బయటకు మేతకు తీసుకుపోయే వాళ్ళు ఏం చేస్తారంటే పశువుని పొద్దునే తీసుకెళ్తారు. నిన్న సాయంత్రం 4 గంటలకు 5 గంటలకి లేదా 6 గంటలకు ఇంటికి వస్తుంది. కొందరు నైట్ గడ్డేస్తారు, కొందరు వేయరు. అట్లా అయినప్పటికీ మళ్ళీ పొద్దున 10 గంటలకు తీసుకెళ్తారు. నైట్ 10 నుంచి పొద్దున 10 వరకు దాదాపు 12 గంటలు పశువు కడుపులో ఏముండదు. దానికి తెలియకుండానే కొంచెం డల్గా నీరసంగా అయిపోతుంది. ఆ పశువుని పట్టుకొని మనం మళ్ళీ ఒక 4-5 కిలోమీటర్లు నడిపించుకొని పోతాము. తద్వారా ఏమవుతుందంటే పశువు అలసిపోతుంది. కొంచెం తినగానే దానికి నిద్ర వచ్చేస్తుంది, లేదా తినడం మీద ఇంట్రెస్ట్ పోతుంది. తద్వారా ఏమవుతుందంటే అంటే ఇట్లా ఎప్పుడైతే బయట మందకి తీసుకుపోయే పశువులు వెయిట్ గెయిన్ అనే అవ్వవు అనమాట, చాలా వీక్గా ఉంటాయి. దానికి గల కారణం ఏంటంటే సరిగ్గా ఫుడ్ పెట్టకపోవడం. అయితే మీరు ఏం చేయండి అంటే ఇంటి దగ్గర ఉన్నప్పుడు కొంచెం గడ్డేయండి, మొత్తం కాదు కొంచెం గడ్డేయండి. అది చాలా యాక్టివ్ అయిపోయి అక్కడికి పోయిన తర్వాత కూడా బాగా తినాలనే కోరిక పెరిగి ఎక్కువ మొత్తంలో తిని తద్వారా దాని బాడీ వెయిటు అదేవిధంగా ప్రొడక్షన్ పాల ఉత్పత్తి పెరుగుతుందన్నమాట. ఖాళీ కడుపుతో చాలా దూరం పోవడం వల్ల అది చాలా డల్గా వీక్ అయిపోయి ఫీడింగ్ కూడా సరిగ్గా చేయదు. ఇది గుర్తుపెట్టు.